వెల్కమ్ టు ఐ న్యూస్. క్యాన్సర్ వైద్య రంగంలో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. ప్రాణాంతకమైన అడ్వాన్స్డ్ బ్లేడర్ క్యాన్సర్ బారిన పడిన రోగులకు వారి జీవితాలనే మార్చేసే ఒక పెద్ద సర్జరీ అవసరం లేకుండానే నయం చేసే సరికొత్త చికిత్సా విధానాన్ని పరిశోధకులు కనుగొన్నారు. లండన్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ సంచలన విషయాలు వెలువడ్డాయి. బాధితులకు శారీరక మానసిక భారాన్ని తగ్గించే ఈ సరికొత్త వైద్య బ్రేక్ త్రూ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. క్యాన్సర్ చికిత్సలో వైద్యులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే అడ్వాన్స్డ్ బ్లేడర్ క్యాన్సర్ రోగుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించేలా ఒక సరికొత్త వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా బ్లేడర్ క్యాన్సర్ ముదిరిన దశకు చేరినప్పుడు ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ మెడికల్ ప్రొసీజర్ ప్రకారం రాడికల్ సిస్టెక్టమీ అనే అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్జరీ ద్వారా రోగి యొక్క పూర్తి మూత్రాశయాన్ని శరీరం నుండి తొలగిస్తారు. దీనివల్ల రోగులు తమ జీవితకాలం మొత్తం మూత్రాన్ని విసర్జించడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది వారిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కుంగిపోయేలా చేస్తోంది. అయితే ఈ శాస్త్ర చికిత్స భారం నుండి రోగులను తప్పించేందుకు లండన్లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ నేతృత్వంలో ఒక క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాన్సర్ రోగులకు సాధారణంగా ఇచ్చే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటుగా ఒక సరికొత్త ఇమ్యూనోథెరపీ డ్రగ్ ను కూడా కలిపి చికిత్స అందించారు. ఈ కాంబినేషన్ థెరపీ అద్భుతంగా పనిచేసి బ్లేడర్ క్యాన్సర్ ను సమర్థవంతంగా నిర్మూలించడమే కాకుండా అది మళ్లీ తిరిగి రాకుండా అడ్డుకోగలదని పరిశోధకులు గుర్తించారు. అసలు ఈ ఇమ్యూనోథెరపీ డ్రగ్ ఎలా పనిచేస్తుందంటే, సాధారణంగా మన శరీరంలో దాక్కుని ఉండి రోగ నిరోధక వ్యవస్థకు దొరకకుండా తప్పించుకునే ప్రమాదకర క్యాన్సర్ కణాలను పసిగట్టడంలో ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కు సహాయం చేస్తోంది. దాంతో మన బాడీని ఆ క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి పూర్తిగా నాశనం చేస్తోంది. ఈ సరికొత్త చికిత్స వల్ల రోగులు టోటల్ బ్లేడర్ రిమూవల్ సర్జరీ వంటి భయంకరమైన పరిస్థితి నుండి సులభంగా తప్పించుకోవచ్చు. ఈ విజయవంతమైన ఫలితాలను ఇటీవల చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ అంకాలజీ వార్షిక సమావేశంలో పరిశోధకులు అధికారికంగా ప్రదర్శించారు. ఈ చికిత్సను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మరికొన్ని పెద్ద ఎత్తున అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నప్పటికీ ప్రస్తుతానికి వచ్చిన ఈ ప్రాథమిక ఫలితాలు క్యాన్సర్ రోగుల పాలిట ఒక మైలురాయి లేదా గేమ్ చేంజర్ అని మెడికల్ ఎక్స్పర్ట్స్ కొనియాడుతున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన మరికొన్ని పరిశోధనల ప్రకారం దుర్వాలుమాబ్ వంటి అడ్వాన్స్డ్ ఇమ్యూనోథెరపీ మందుల వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడిన అవయవాలను తొలగించకుండానే కాపాడే కొత్త వైద్య విధానాలు పెరుగుతున్నాయి. అలాగే పెంబ్రోలిజుమాబ్, అవెలుమాబ్ వంటి ఇతర డ్రగ్స్ కూడా హై రిస్క్ క్యాన్సర్ రోగులకు ఎలాంటి రాడికల్ సర్జరీలు అవసరం లేకుండానే వారు ఎక్కువ కాలం క్యాన్సర్ ముప్పు లేకుండా హ్యాపీగా బతికేందుకు గట్టిగా సహాయపడుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా మెడికల్ రంగంలో వచ్చిన ఈ సరికొత్త బ్రేక్ త్రూ రాబోయే రోజుల్లో క్యాన్సర్ కేర్ సిస్టమ్ను పూర్తిగా మార్చేసి వేలాది మంది రోగులకు సర్జరీ బాధలు లేని కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతున్నారు.